నా పేరు పిల్లి మేరీ అండి. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి తేడా ఏంటి? చాలా తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే మడవం తిప్పడు. కానీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని చెప్పాడు, ఇంతటి ఒక పథకం కూడా నెరవేర్చలేదు. ఈ రోజు రైతులు చూడపోతే ఎంతమంది రోడ్డును పడ్డారో మీరే చూస్తున్నారు లైవ్ లో. జగనన్న ఆ రోజు జలజ్ఞానం పెట్టి రైతులకు నెల నెల రైతు భరోసా ఇచ్చారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట తప్పాడు. కనీసం వాళ్ళకి రైతు భరోసా కాదు కదా, ధాన్యం తడిసిపోయి వాళ్ళు అమ్ముకోవటానికి కూడా కనీసం 1300 అమ్ముతున్నారంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. మరి ఆ రోజున మరి జగనన్న మాట చెప్పి ప్రతి ఒక్క రైతుకి మరి మాట తప్పకుండా రైతు భరోసా ఇచ్చి రైతు అన్నని కాపాడాడు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పి కనీసం రైతులకు ఆదుకోవటం కాదు కదా, కనీసం ధర కూడా లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చాడు. మరి ప్రభుత్వం చూడపోతే ఎలా ఉందంటే మహిళల మీద దారుణమైన అత్యాచారాలు, మరి మరి కేసులు, మరి ఇంతవరకు కనీసం ఒక్క పథకం ఒక జనం అందరూ అల్లాడిపోతున్నారు. మరి మాట తప్పని మరం తిప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కటి ఈ రోజుకి పార్టీ గెలిచి 6 నెలలు అవుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకే తెలియట్లేదు. ప్రభుత్వం వాళ్ళది కదా. ఇంతవరకు మరి ఏం చేశారు మీరు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఎవరన్నా వాళ్ళు వచ్చి మరి మేము ఈ పథకం పెట్టామని చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఏమన్నా ఉందా? అదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టాడు, మరి రైతు భరోసా పెట్టాడు, మరి మహిళమ్మ తల్లులకి డోగ్రా రుణమాఫీ ఇచ్చాడు, మరి ప్రతి విద్యా దీవెన ఇచ్చాడు, కళ్యాణ పథకం ఇచ్చాడు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు చెప్పమానండి, ఈ రోజు మా చంద్రబాబు నాయుడు ఈ పథకం ఇచ్చాడు అని చెప్తే మేమందరము పార్టీ నుంచి టీడీపీకి వెళ్తాము. కానీ ఇంతవరకు ఒక పథకాలు రాలేదు. కాకపోక కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దారుణంగా కొట్టటాలు, చంపేటాలు, ఇంత దారుణంగా నిన్న ఈ రోజు చూడపోతే సాక్షి విలేకరుల మీద కూడా దారుణంగా కొట్టారు. అంటే ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రజలు ఎలా ఉన్నారు అన్నది ఒకసారి మీ మీడియా పాయింట్ మేము అడుగుతున్నాము.